Hello guys, welcome back to my channel. This is Naveshri Gojala studying second year in Kubansat Medical University. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఎవరైతే ఎంబీబీఎస్ అబ్రాడ్కి అయితే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళైతే యూనివర్సిటీస్ అయితే చూస్ చేసుకునే ముందు చాలా మిస్టేక్స్ అయితే చేస్తారు. అండ్ అవి ఏంటి అవి ఎలా కూడా అవాయిడ్ చేయాలో అనేది ఈ రోజైతే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎవరైతే నా వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని మాత్రం అనుకుంటున్నాను. సో లెట్ స్టార్ట్. సో ఫస్ట్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే యూనివర్సిటీస్ అయితే చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా చూస్ చేసుకోవడం. సో ఏంటంటే దానివల్ల మీకు ఏం జరుగుతుందంటే మీరు జస్ట్ ఒక ఏజెంట్స్ని లేకపోతే మీరు ఒక ఫ్రెండ్స్ని ఫాలో అయ్యి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చెక్ చేయరు. అండ్ అవి ఏంటంటే యూనివర్సిటీ యొక్క మీరు అయితే ర్యాంకింగ్ అయితే ఫస్ట్ చెక్ చేయాలి. అండ్ అలాగే ఇంకా ఎఫ్ఎంజీ యొక్క పాసింగ్ రేషియో. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే ఆ యూనివర్సిటీ ఫస్ట్ డబ్ల్యూహెచ్ఓ ఇంకా ఎన్ఎంసీ తోటి రికగ్నైజ్ అయిందా లేదా అని చెప్పేసి. జస్ట్ ఏదో మీరు ఏజెంట్స్ చెప్తున్నారని మీ ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారని చెప్పేసి మాత్రమే ఇలాంటి డీటెయిల్స్ కూడా చెక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఒకవేళ మీ యూనివర్సిటీ మాత్రం డబ్ల్యూహెచ్ఓ ఇంకా ఎన్ఎంసీ తోటి రికగ్నైజ్ అవ్వకపోతే మీరైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఏంటంటే మీరైతే ఇండియాలో డాక్టర్గా వర్క్ చేయలేరు, అలాగే మీకు ఎలాంటి మెడికల్ లైసెన్స్ కూడా దొరకదు. ఒకవేళ మీరు అదర్ కంట్రీస్కి లైక్ ప్లాబ్ ఆర్ యూఎస్ఎంఎల్ ఇంకా పీజీ చేయాలనుకున్నా కూడా చాలామంది అదర్ కంట్రీస్ కూడా రిజెక్ట్ చేస్తారు. సో మీరు ఇక్కడ ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకున్నా అది యూజ్లెస్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో సెకండ్ మిస్టేక్ అయితే ఏంటంటే లాంగ్వేజ్ని ఇగ్నోర్ చేయడం, రష్యన్ లాంగ్వేజ్ని ఇగ్నోర్ చేయడం. ఎస్, ఏంటంటే మీ 6 years ఒక ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో ఉందా లేకపోతే రష్యన్లో చెప్తారా అనేది మాత్రం ఫస్ట్ తెలుసుకోండి కంప్లీట్గా. ఎందుకంటే జస్ట్ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్ ఉంది అంటారు, బట్ అది ఫస్ట్ ఇయర్ అయినా లేకపోతే కంప్లీట్ 6 years అనేది కూడా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ 6 years మీ యొక్క ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్లో ఉన్నా కూడా మీరైతే ఖచ్చితంగా రష్యన్ కూడా కొంచెం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఉండే ప్రాక్టికల్ క్లాసెస్లో మనకైతే హాస్పిటల్లో అయితే ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. సో అక్కడైతే మనం పేషెంట్స్తో మాట్లాడడానికి ఖచ్చితంగా రష్యన్ లాంగ్వేజ్ అయితే అవసరం. ఎందుకంటే ఇక్కడ ఎవరికైతే ఇంగ్లీష్ అయితే రాదు. సో అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. సో ఖచ్చితంగా రష్యన్ లాంగ్వేజ్ మాత్రం ఇగ్నోర్ చేయకుండా ఫస్ట్ ఇయర్ నుంచే మంచిగా నేర్చుకోండి. ఒకవేళ మీకు కనుక చాలా యూనివర్సిటీ అయితే చాలా తక్కువ ప్రైస్ ఉన్న యూనివర్సిటీ అయితే మీరు ఒకవేళ చూస్ చేసుకుంటే ఓన్లీ ఫీజు తక్కువ ఉందని మాత్రమే వెళ్ళకండి, అన్నీ కూడా చూడాలి. ఏంటంటే అక్కడ ఒక రీజన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే అదర్ కాలేజ్ యూనివర్సిటీ తోటి కంపేర్ చేస్తే వీళ్ళు ఎందుకని తక్కువ ఇస్తున్నారు అది కూడా ఆలోచించండి. ఒకవేళ తక్కువగా ఇస్తున్నారంటే దానికి ఒక రీజన్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉండాలి, లేకపోతే లెస్ క్లినికల్ ఎక్స్పోజర్ అనే ఉండాలి, లేకపోతే ఇంకేమైనా హిడెన్ ఛార్జెస్ కూడా ఉండొచ్చు. సో మీరు ఏంటంటే జస్ట్ ఇంత తక్కువ ఫీజు అని మాత్రమే చూడకండి. మీరు ఓవరాల్గా ఎడ్యుకేషన్ అయినా లేకపోతే హాస్పిటల్ ట్రైనింగ్ అయినా ఇంకా ఏంటి అదర్ ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయా లేదా, లేకపోతే ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎట్లా ఉంది ఏంటి అని కూడా అన్నీ కూడా తెలుసుకోండి. జస్ట్ తక్కువ ప్రైస్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎలాంటి ప్రాపర్ రీసెర్చ్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఏంటంటే ఫోర్త్ మిస్టేక్ అయితే ఏంటంటే నెక్స్ట్ ఇంకా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కోసం అయితే ప్లాన్ చేయకపోవడం. ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటి ఎక్కడ ఫోకస్ పెడతారంటే అడ్మిషన్ వచ్చింది చాలు, తర్వాత ఏంటంటే మనం ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఈ ఎగ్జామ్ మాత్రం క్లియర్ చేయాలని చెప్పేసి చాలామంది అయితే మర్చిపోతారు. సో ఏంటంటే మీరు యూనివర్సిటీని అయితే చూస్ చేసుకునే ముందు మంచి ఎఫ్ఎంజీ ఇంకా నెక్స్ట్ పాసింగ్ రేషియో ఉందా లేదా అని మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఏంటంటే జస్ట్ అడ్మిషన్ వచ్చింది కదా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అనుకోకుండా ఖచ్చితంగా మీరు ఒకవేళ ఖచ్చితంగా ఇండియాలో మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఈ ఎగ్జామ్ మాత్రం మనం ఖచ్చితంగా క్లియర్ చేయాలి. సో ఆ యూనివర్సిటీ యొక్క పాసింగ్ రేషియో మంచిగా ఉందా లేదా అని మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ మిస్టేక్ ఏంటంటే మీరు ఒక ఫేక్ ఏజెంట్స్ని నమ్మడం. ఏంటంటే వాళ్ళు చాలా ఎక్కువ ఫీజు తీసుకొని అలాగే మీకు గ్యారంటీడ్ అడ్మిషన్ ఇంకా లేకపోతే నీట్ అసలు అవసరమే లేదు, లేకపోతే చాలా యూనివర్సిటీ అయితే చాలా తక్కువలో దొరుకుతుంది, ఇలాంటివన్నీ చెప్తారు. సో మీరైతే ఖచ్చితంగా చాలా బ్లైండ్గా వాళ్ళని నమ్మకండి. మీరు ఏంటంటే 1-2 సార్లు ఎక్కువగా కొంచెం రీసెర్చ్ చేయండి. అంటే ఏంటంటే ప్రస్తుతానికి అయితే మీరు అక్కడ ఉన్న స్టూడెంట్స్ వారైనా సీనియర్స్ వాళ్ళ ద్వారా ఎక్కువ వాళ్ళతో అయితే మాట్లాడి అలా అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో ఏంటి అని వాళ్ళ ద్వారానైతే ఎక్కువ తెలుసుకోండి. సో ఖచ్చితంగా మీరైతే ఒకరు నమ్మే ముందు 1-2 సార్లు అయితే ఆలోచించి చాలా ప్రాపర్ రీసెర్చ్ అయితే చేయండి. దట్స్ ఇట్. అండ్ ఇదైతే మీ కెరియర్ అస్సలు రిస్క్ తీసుకోకండి. సో యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు అయితే ఈ 5 మిస్టేక్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. అండ్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోని అయితే ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అడ్మిషన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాను.
దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.